అండ్ ఈరోజు పండు మిర్చి ప్లస్ టమాటాతో పచ్చడి చేసుకున్నాము. దానికి కావాల్సినది ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్రను స్లో ఫ్లేమ్లో రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఈ పొడిని అయితే మనం పక్కన ఉంచేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టమాటాలు 1/2 kg తీసుకున్నాను అనమాట. వీటిని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. అంటే రఫ్గా ఒక 70 grams అనమాట. ఇక్కడ 1/2 kg పండు మిర్చిని కట్ చేసుకొని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాను అలాగే చింతపండును పసుపు వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని మగ్గించాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం పండు మిర్చిని ఇలా గ్రైండ్ చేసుకొని అందులో సాల్టు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని, తర్వాత మనం మగ్గించుకున్న టమాటా, చింతపండును ఇలా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. మనకు పచ్చడి తయారు.